హిజ్కియా రాజు శత్రు యొక్క మాటలు విన్నాడు. శత్రు యొక్క మాటలు విని ఫస్ట్ అతను ఏం చేసినాడని వాక్యం సెలవిస్తుంది అంటే, అతనట తన బట్టలు చింపుకున్నాడు, తాను గోనె పట్ట ధరించుకున్నాడు, ఎంతో బాధతో దుఃఖముతో అతను దేవుని వైపు తిరిగినాడు అని వాక్యం సెలవిస్తుంది. అయితే బట్టలు చింపుకోవడం అనే విషయము పాత నిబంధన కాలంలో ఎలాగా ఉండేది అని అంటే, వారు తగ్గించుకుంటున్న దాన్ని బట్టి, వారు బాధపడుతున్న దాన్ని బట్టి వారు అలాగా బట్టలు చింపుకోవడం, గోనె పట్ట ధరించుకోవడం అనేది ఒక తగ్గింపుకి, ఒక దేవుని యొక్క సహాయాన్ని వేడుకోవడం అనేది వారు ఒక సూచనగా భావించేవారు. తమ్మును తాము తగ్గించుకోవడం, దేవుని పైన ఆధారపడటం అనే దానికి ఒక సూచనగా వాళ్ళు ఆ విధమైన కార్యములు చేసేవారు. రాను రాను కాలం గడుస్తున్న కొలది దేవుడు ఏం చెప్పినాడంటే, యోవేలు గ్రంథంలో 2:13 మనకు ఆ మాట కనిపిస్తుంది. ఏమంటే, మీ దేవుడైన యెహోవా కరుణ వాత్సల్యములు గలవాడును, శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునయ్యుండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును గనక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి అని దేవుడు యోవేలు ప్రవక్త ద్వారా తన ప్రజలతో సెలవిచ్చాడు. మీకేమైనా నా నుంచి సహాయం కావాలంటే తప్పకుండా నేను సహాయం చేసే దేవుడనై ఉన్నాను. నేను ఎలాంటి వాడిని అంటే, కరుణ వాత్సల్యత కలిగినటువంటి దేవుడను, శాంతమూర్తిని, నేను అత్యంత కృపగలవాడను. నేను మీకు ఏదైతే చేయాలని ఉద్దేశించానో, కీడు మీ పాపములను బట్టి, మీ పొరపాట్లను బట్టి, లేకపోతే మీ తిరుగుబాటును బట్టి, అయితే మీరు ఆ విధంగా నా వైపు తిరిగి మీకు వస్త్రములు కాక మీ హృదయాలను చింపుకొని, అంటే నా ఎదుట మీరు తగ్గించుకొని మీ పాపములన్నీ ఒప్పుకొని విడిచిపెట్టి నా వైపు తిరిగితే తప్పకుండా నేను మీకు సహాయం చేస్తాను అని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతున్న సందర్భాన్ని మనం ఇప్పుడు చదువుకున్నాం. ఏమంటున్నాడు దేవుడు అంటే, మీ వస్త్రములు కాదు కానీ మీరు ఏం చింపుకోవాలి? హృదయం చింపుకోవాలి. హృదయం చింపుకోవడం అంటే ఏమిటి అంటే, మిమ్మల్ని మీరు తగ్గించుకోవటం అని ఇక్కడ దేవుడు సూచిస్తున్నాడు ప్రజలకు. మనం ఎప్పుడైతే శ్రమ ఎదురైనప్పుడు మనల్ని మనం తగ్గించుకొని, ఇక నాకు వేరే దిక్కేం లేదు, వేరే ఆధారం లేదు, వేరే సోర్స్ లేదు, దేవా నువ్వే మార్గం, నువ్వే దిక్కు, నువ్వే ఆధారం అని చెప్పి మనం దేవుని వైపు తిరిగినట్లయితే, ఒకవేళ మనకు బలమున్నా, ధనమున్నా, బలగమున్నా, ఇంకేమైనా మనకు అధికారం ఉన్నా, ఏదైనా చేయగలిగిన సామర్థ్యం ఉన్నా, ఎవరిని ఆశ్రయించగలిగిన సామర్థ్యం ఉన్నా, మనం ఒకవేళ దేవుని వైపు తిరగగలిగితే, మన హృదయాన్ని మనము తగ్గించుకుంటే, మన హృదయాన్ని మనం చింపుకోగలిగితే, దేవుడు అంటున్నాడు తప్పకుండా నా దగ్గర నుంచి మీకు సహాయం అందుతుంది అని. ఈరోజు మనం ఏ విధమైన సహాయం కొరకు ఎదురు చూస్తున్నామో, మనం ఒకవేళ ప్రభు వైపు తిరిగినట్లయితే ఈరోజు మనకు తప్పకుండా సహాయం అందుతుంది. కాబట్టి మన హృదయాలను మనం చింపుకొని, అంటే మనల్ని మనం తగ్గించుకొని, మన అహము, స్వార్థము, స్వయము, మన స్వనీతి, స్వయంజాలి, మన స్వాతిశయము, ఇలాంటివన్నీ పక్కన పెట్టి మనం ప్రభు వైపు తిరిగితే ఆయన తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. కాబట్టి మనం ప్రభు వైపు తిరిగే వారంగా, ఆయన సహాయాన్ని పొందుకునే వారంగా మనము ఉందుముగాక. మనల్ని మనం తగ్గించుకునే వారంగా మనము ఉందుముగాక. ఒకానొక సందర్భంలో ఒక భక్తుడు అంటున్నాడు, నేను తగ్గవలసి ఉన్నది, దేవుడు హెచ్చవలసి ఉన్నది. ఎవరు ఆయన అంటే, బాప్తిస్మం ఇచ్చి యోహాన్ అంటాడు ఆ మాట. అతన్ని ప్రజలందరూ అతన్ని చూసి అనుకుంటారు, ఇతను మెస్సియా కావచ్చు, మనల్ని విడిపించడానికి వచ్చిన మెస్సియా కావచ్చు, మనకు రక్షణ ఇవ్వడానికి వచ్చిన మెస్సియా కావచ్చు, ఇతని ద్వారా మనకు రక్షణ దొరుకుతుందేమో, మనకు విడుదల కలుగుతుందేమో, మన బంధకాల నుండి, మన కట్ల నుండి, రోగాల నుండి, శ్రమల నుండి మనకు విడుదల కలుగుతుందేమో అని అతని వైపు చూసి అతిశయపడుతున్నప్పుడు, కాదు నేను కాదు, మెస్సియాకు ముందుగా వచ్చిన కేవలం స్వరాన్ని మాత్రమే, ఆయనకు మార్గము సరళం చేసే ఆ స్వరాన్ని మాత్రమే నేను, కానీ ఆయన వేరే ఉన్నాడు, ఆయన చెప్పుల వారు విప్పడానికి కూడా నేను పాత్రుడను కాను అని చెప్పి తను తగ్గించుకొని అక్కడ దేవుణ్ణి హెచ్చించాడు. అలాగా మనం కూడా మన పరిస్థితిలో నాకు జ్ఞానం ఉందనో, నాకు ధనం ఉందనో, నాకు బలం ఉందనో, ఏమైనా చేయగలను అనో కాకుండా, లేదు ప్రవ్వా నీ కృప తప్ప ఇంకొకటి కాదు, నీ కృప తప్ప వేరొకరు కాదు, నీ సహాయం తప్ప ఇంకొక సహాయం ద్వారా నేను జయించలేను అని చెప్పి మనల్ని మనం తగ్గించుకొని, దేవా నీకే హెచ్చు కలుగును గాక, నీకే మహిమ కలుగును గాక, నువ్వు మాత్రమే చేయగలవు అని చెప్పేసి మనల్ని మనం తగ్గించుకొని మనకున్నవన్నీ పక్కన పెట్టి దేవుని వైపు చూడగలిగితే తప్పకుండా సహాయం మనకు అందుతుంది. కాబట్టి ఈరోజు ఈ యొక్క హిజ్కియా నుంచి మనం నేర్చుకుంటున్నాము, మన హృదయములను చింపుకునే వారంగా, అంటే మనల్ని మనం తగ్గించుకునే వారంగా, మనకున్నదంతా, మన అహం, స్వయం, స్వార్థం అంతా పక్కన పెట్టి ప్రభు వైపు చూసి విడుదల పొందుకునే వారంగా ఉండాలని మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి ఆ విధంగా వాక్యాన్ని మనం అనుసరించి, ఆ విధంగా మన హృదయాలు చింపుకొని ప్రభు ఎదుట మనల్ని మనం తగ్గించుకొని ఆయన హెచ్చించి గొప్ప విడుదల విజయాలు మనము చూచుదుముగాక. ఆమేన్. ఇంకా హిజ్కియా ఏం చేస్తున్నాడు అంటే, ఫస్ట్ ఆయన రాజు అయి ఉన్నాడు కదా,
ఒక రాజు ఏం చేయగలడు? ఏదన్నా యుద్ధం ఎదురైనప్పుడు, లేకపోతే శ్రమ ఎదురైనప్పుడు, పోరాటం ఎదురైనప్పుడు, వేరే రాజుల మీదకి వచ్చినప్పుడు ఏం చేయగలడు అంటే, తనకెంత బలం ఉంది, తనకెంత సైన్యం ఉంది, తనకెంత చేయగలిగిన సామర్థ్యం ఉంది అనేది అతను చూసుకుంటాడు. కూర్చొని తగులుబడి అతను లెక్కించుకుంటాడు. కానీ ఇక్కడ హిజ్కియా ఏం చేస్తున్నాడంటే, తన సైన్యం కొరకు తనకు మొదటిగా ఆలోచన రాలేదు, తనకున్న బలం కొరకు ఆలోచన రాలేదు, యుద్ధ సామాగ్రి కొరకు ఆలోచన రాలేదు, తనకున్న ధనము కొరకు ఆలోచన రాలేదు. కానీ ఆలోచన ఏమొస్తుందంటే, నేను దేవుని వైపు తిరుగుతాను, ఆయన ప్రవక్తల వైపు తిరుగుతాను, అలాంటప్పుడు నాకు సహాయం వస్తుంది, నాకు సహాయం చేయడానికి దేవుడు సమర్థుడు అని చెప్పేసి దేవుని వైపు తన హృదయాన్ని మళ్లించుకుంటున్నాడు. ఇంకొక సందర్భంలో ఇంకొక భక్తుడు కూడా అంటాడు కదా, నేను ఎటువైపు చూసినా నాకు సహాయం రాదు, నాకు కొండల వైపు కన్నులెత్తిన సహాయం రాదు, అధికారుల వైపు, రాజుల వైపు, గొప్ప గొప్ప వారి వైపు నేను కన్నులెత్తిన చేతులు చాపిన నాకు సహాయము రాదు, కానీ నాకు సహాయము యెహోవా వలననే కలుగుతుంది అని చెప్పాడు. అతను ఎవరు అంటే దావీదు. ప్రతి విషయంలో దావీదు కూడా దేవుని పైన ఆధారపడ్డాడు కాబట్టి గొప్ప గొప్ప విజయాలు దావీదు చూసినాడని వాక్యం సెలవిస్తుంది. అలాగే హిజ్కియా రాజు కూడా దావీదు యొక్క బాటలో నడుస్తూ ఇతను కూడా ఏం చేస్తున్నాడు అంటే, తనకు శ్రమ ఎదురైనప్పుడు దేవుని వైపు చూస్తున్నాడు. ఇంకొక రాజు కూడా ఏమంటాడంటే, 2 దినవృత్తాంతములు 20వ అధ్యాయం 20వ వచనంలో, మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు, ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతార్థులగుదురని చెప్పెను. వీరెవరు అంటే సామాన్యులు కాదు, మనలాంటి వారు కాదు, వారు బలహీనులు కారు, సామాన్య పౌరులు కాదు. వీరెవరు అంటే రాజులు. ఒక రాజ్యాన్ని ఏలుతున్న రాజులు ఏమంటున్నారంటే, నాది నా శక్తి చేత నేను గెలుస్తాను అంటలేరు, కానీ ఏమంటున్నారు? దేవుని వల్ల నేను గెలుస్తాను. ఏ రాజు కూడా తన సేనా బలము చేత జయము నొందడు, కానీ దేవుని కృప చేతనే నేను ప్రాకారాన్ని దాటుతానని దావీదు పలికినట్టుగా ఈ భక్తులందరూ కూడా ఏమంటున్నారంటే, దేవా నేను నిన్ను నమ్ముకుంటున్నాను, నువ్వు నన్ను విడిపిస్తావు అని చెప్పేసి దేవుని వైపు తిరుగుతున్నారు. నిజంగా ఇటువంటి మనస్సు మనకు కావాలి. దేవుడట తన కృప కొరకు కనిపెట్టు వారి యందు ఆనందించే దేవుడట. ఎవరు ఆయన కృప కొరకు వేడుకుంటారో, దేవా నీ కృప నాకు కావాలి, నీ సహాయం నాకు కావాలి అని నిత్యము ఎవరైతే తమ కన్నులు, తమ హృదయము, తమ చేతులు దేవుని వైపు ఎత్తుకుని ఉంటారో వారి విషయంలో చాలా సంతోషిస్తాడట. దేవుడు ఎంత గొప్పవాడు కదా. మనకున్న బలాన్ని బట్టో, మన టాలెంట్స్ని బట్టో, మన అందాన్ని బట్టో, మనకున్న దేని బట్టో ఆయన ఆనందించడు, కానీ ఆయన ఏం చేస్తాడట, తన కృప కొరకు కనిపెట్టే వారి విషయంలో ఆయన ఆనందించే దేవుడు. కాబట్టి ఇక్కడ అది గుర్తుపట్టినటువంటి దావీదు కానీ, హిజ్కియా కానీ, యెహోషాపాత్ కానీ, ఈ రాజులందరూ ఏమంటున్నారంటే, దేవుని నమ్ముతున్నారు. వారు నమ్మటమే కాదు, తమ ప్రజలు కూడా ఏం చెప్తున్నారు, మీరు యెహోవాను నమ్ముకోండి, మీరు దేవుని నమ్ముకోండి, మీరు స్థిరపరచబడతారు. మీ పరిస్థితి స్థిరంగా లేదేమో, అటు ఇటు ఊగిసలాడుతుందేమో, ఒకసారి విజయము, ఒకసారి అపజయము, ఒకసారి ఆరోగ్యము, ఒకసారి అనారోగ్యము, ఇలాగే ఎన్ని పరిస్థితులు, ఊగిసలాడుతున్న పరిస్థితులు ఎన్ని ఉన్నా మీరు స్థిరపరచబడాలి, మీరు బాగుపడాలి, మీరు మేలు చూడాలి అంటే మీరు దేవుని వైపు తిరగండి. అంత మాత్రమే కాదు, ఆయన ప్రవక్తల వైపు తిరగండి అని చెప్తూ వారు తిరగటమే కాదు, ప్రజల్ని కూడా తిప్పేవారుగా ఉంటున్నారు. నిజంగా ఈ నాయకులు, ఈ రాజులు ఆ యొక్క రాజ్యానికి ఎంత మేలుకరంగా ఉన్నారో వారిని బట్టి దేవునికి స్తుతి కలుగును గాక. మనం కూడా మన కుటుంబాన్ని మంచి దారిలో నడిపించే వారంగా, మంచి నాయకత్వాన్ని కలిగి మనము కొనసాగితే మనము దీవించబడతాం, మన కుటుంబం కూడా దీవించబడుతుంది. మనము స్థిరపరచబడతాం, మన కుటుంబం కూడా ప్రతి మంచి విషయంలో స్థిరపరచబడుతుంది. ఈరోజు ఏ విషయాల్లో ఊగిసలాడుతున్న పరిస్థితి మన జీవితంలో ఉన్నదో, కానీ ప్రతి మంచి విషయంలో మనం స్థిరపరచబడే వారంగా ఉందుముగాక. ఆమెన్. హిజ్కియా ఏం చేస్తున్నాడు? మొదటిగా తన హృదయంలో తను తాను తగ్గించుకుంటున్నాడు దేవుని ఎదుట. ఇంకొక విషయం ఏం చేస్తున్నాడు? ఇంకా దేవుని వైపు కాకుండా తన హృదయాన్ని ఎటువైపు పోనివ్వకుండా తన హృదయాన్ని దేవుని వైపు మళ్లించుకొని ఆయన ప్రవక్తల మాట వినడానికి, ఆయన మాట వినడానికి తన హృదయాన్ని స్థిరపరచుకుంటున్నాడు. కాబట్టి మనం కూడా హిజ్కియా నుండి ఇది నేర్చుకొని మనం కూడా ఆ విధంగా ఉంటే మనకు కూడా సహాయం అందుతుంది. ఇంకా ఏం చేస్తున్నాడు హిజ్కియా అంటే, మందిరానికి పోయి ప్రార్థన చేయడానికి యెషయా ప్రవక్తకి రిక్వెస్ట్ పంపిస్తున్నాడు. మనం కూడా ఏం చేయాలంటే, ఒక ప్రార్థన కొరకు ఆశ కలిగిన వారంగా ఉండాలి, ప్రార్థించే వారంగా ఉండాలి, ఇతరుల ప్రార్థన సహాయం కూడా మనం కోరే వారంగా ఉండాలి. మనము పూర్తిగా మనకు మనమే ప్రార్థించే వారంగా, ఇక నేను మాత్రమే, నా ప్రార్థన మాత్రమే అని మనం అనుకోవద్దు. ఇంకొక విషయంగా మనం పూర్తిగా వేరే వారి ప్రార్థన మీద కూడా ఆధారపడద్దు.
మనం ఏం చేయాలంటే మనము ప్రార్థించాలి, ఇతరుల ప్రార్థన సహాయం కూడా మనం కోరే వారంగా ఉండాలి. పూర్తిగా నేనే అనేది ఉండొద్దు, లేకుంటే ఇంకొక విషయంగా ఇతరుల మీదనే అనేది కూడా ఉండొద్దు. మనము రెండు రకాలుగా మనము క్రైస్తవులంగా మనము దేవుని సన్నిధికి స్వయంగా వెళ్ళాలి, అంతేకాకుండా మన కొరకు ప్రార్థించే వారి సహాయాన్ని కూడా మనం కోరుకోవాలి. అయితే ఇలాగా ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్న వారు బైబిల్లో ఎంతమందిని చూసినా ఎన్నో విజయాలు చూస్తున్నారు కదా. ఇది అసాధ్యం అనుకున్న విషయాలు ఎన్నో సుసాధ్యమైనాయి. కాబట్టి ఇతరుల ప్రార్థన సహాయం అనేది మనం కోరడం కూడా చాలా ప్రాముఖ్యమైన విషయం. మనం బైబిల్లో చూస్తాం ఎంతోమంది ఇతరుల ప్రార్థన సహాయాన్ని కోరి, ఎందుకు పౌలు భక్తుడు కూడా సంఘం యొక్క ప్రార్థన అవసరాన్ని కోరినాడు కదా. మనం ఎన్నోసార్లు అనుకుంటాం, నేనే అనుకున్నాను ఎంతోమంది ఎందుకు సేవకులకు ప్రార్థన చేయడం, సేవకుల కొరకు ప్రార్థన చేయడం అంత అవసరం లేదు, సేవకులే మన కొరకు ప్రార్థన చేస్తారు కదా, వాళ్ళ కోసం ఏంది ప్రార్థన చేసేది అని నేను కూడా అనుకున్నాను. కానీ తెలిసింది పరిచర్యలోకి వస్తేనే సేవకులకు ప్రార్థన సహాయం ఎంతో అవసరం ఉంటుంది. ఎందుకంటే మనము విశ్వాసులంగా మనకు ఎన్నో రకాల పోరాటాలు ఉంటాయని మనం అనుకుంటాం కదా. అయితే ఇంతమంది విశ్వాసుల కొరకు ప్రార్థన చేస్తూ, ఇంతమంది విశ్వాసుల జీవితం కొరకు దేవుని దగ్గర పోరాడుతూ, ఇంతమంది విశ్వాసుల కొరకు తమ పనంగా ప్రాణాన్ని పనంగా పెట్టి నిలబడుతున్న సేవకుల మీద కూడా ఎన్నో దాడులు, ఎన్నో పోరాటాలు ఉంటాయి. సేవకులకు కూడా ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు ఉంటాయి. అట్లాంటి వారికి ఇంకా మనం ప్రార్థన సపోర్ట్ అందించగలిగితే వారు ఇంకా ఘనమైన పరిచర్య చేస్తారు, అనేక మందిని అగ్నిలో నుంచి లాగుతారన్న విషయం నాకు అర్థమైన తర్వాత నేను కూడా సేవకుల కొరకు ప్రార్థించడం ప్రారంభించినాను. ఇంతకుముందు ఏదో మామూలుగా ప్రార్థించేదాన్ని, కానీ నేను పరిచర్యలోకి వచ్చిన తర్వాత ఆ సేవకుల యొక్క అవస్థలు, సేవకుల యొక్క బాధలు, వారి భారము, వారికి ఉన్నటువంటి పోరాటాలు ఏమిటో అర్థమైన తర్వాత ఇప్పుడు నేను కూడా సేవకుల కొరకు ప్రార్థించగలుగుతున్నాను. నిజంగా సహజంగా మనం అట్లానే అనుకుంటాం కదా, సేవకుల కొరకు ఏంది ప్రార్థించేదని, కానీ కంపల్సరిగా మనం సేవకుల కొరకు ప్రార్థన చేయాలి. పౌలు భక్తుడు అంటున్నాడు, నా కొరకు ప్రార్థించండి, నా కొరకు ప్రార్థించండి అని సంఘాలను అతను రిక్వెస్ట్ చేస్తున్నాడు. అలాగా ఇక్కడ హిజ్కియా ప్రవక్త కూడా ఏం చేస్తున్నాడు అంటే మా కొరకు ప్రార్థన చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాడు. అతను రాజు, మంచి స్థాయిలో ఉన్నాడు, ఏదైనా చేయగలడు, కానీ రిక్వెస్ట్ చేస్తున్నాడు, తగ్గించుకొని తను తాను తగ్గించుకొని అతను అడిగేవాడుగా ఉంటున్నాడు, ప్రార్థన కొరకు కోరుతున్నాడు. అట్లాగా మనము ప్రార్థన చేయాలి, ఇతరుల ప్రార్థన సహాయం కూడా మనం తీసుకొని మనం విజయాలు చూడాలి. తర్వాత ఇంకో విషయం, ఇంకా హిజ్కియా ఏం చేస్తున్నాడు ఇక్కడ అంటే, శత్రువు పంపినటువంటి ఉత్తరం తీసుకెళ్ళి మందిరంలో దేవుని సన్నిధిలో పరచినాడు అని వాక్యం సెలవిస్తుంది. అష్షూరు రాజైన సన్హెరీబ్ ఏం చేస్తున్నాడంటే తన యొక్క పనివాడిని పంపించినాడు, అతని పేరు రబ్షాకే. అతను వచ్చి ఏం చేస్తున్నాడు, భయంకరమైన మాటలు, దూషణ మాటలన్నీ పలికి అంత మాత్రమే కాదు, రాజు చేత పంపబడినటువంటి ఉత్తరం ఒకటి తీసుకొచ్చి ఇచ్చినాడు. ఆ ఉత్తరం చదివితే గుండెలన్నీ గుబేలిగా, అట్లాంటి పరిస్థితి. ఆ ఉత్తరం చదివితే ఇంకా భయము, దుఃఖము ఆవరించింది హిజ్కియాని. అట్లాంటి పరిస్థితుల్లో ఏం చేస్తున్నాడంటే ఆ ఉత్తరము తీసుకెళ్ళి మందిరంలో పరిచి, దేవా ఇది విను అని చెప్పి దేవుని సన్నిధిలో చదివి వినిపించి, దేవుని సన్నిధిలో ఆ ఉత్తరాన్ని పరచి అందులో ఉన్న విషయాల కొరకు ప్రార్థన చేయడం మొదలుపెట్టినాడు. అయితే వాక్యం ఏం సెలవిస్తుందంటే, మనం దేవుని సన్నిధిలో మన హృదయాల్ని పరవాలని, మన హృదయాన్ని కుమ్మరించాలని, మన బాధలన్నిటి కొరకు దేవుని దగ్గర మొరపెట్టాలని దేవుడు కోరుతున్నాడు. ఇక్కడ మన దగ్గరికి ఏ శత్రువు ఏ ఉత్తరాలు పంపించడం లేదు, కానీ మన గుండె నిండా దిగులు, భయము, కన్నీరు, దుఃఖము ఇలాంటివన్నీ నింపుతున్నాడు. కాబట్టి మనం వెళ్ళి దేవుని సన్నిధిలో ఏం పరవాలట, ఏం కుమ్మరించాలట వాక్యం ఏం సెలవిస్తుంది అంటే 62వ కీర్తన 8వ వచనంలో, జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి, దేవుడు మనకు ఆశ్రయము అని వాక్యం సెలవిస్తుంది. హిజ్కియాకేమో చేతికి ఉత్తరం వచ్చింది, అది ఫిజికల్గా. మనకు ఏ ఉత్తరాలు చేతికి రావటం లేదు, కానీ మన గుండె నిండా మన యొక్క హృదయము అనే పలక మీద అన్ని భయంకరమైన విషయాలు రాయబడుతున్నాయి కదా. అప్పుడు మనం ఏం చేయాలంటే మన హృదయం అనే పలకని యేసు దగ్గరకు తీసుకొని వెళ్ళి దాన్ని కుమ్మరించాలి, దాన్ని పరచి ఆయనకు చూపించాలి, మన హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించాలని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. అంత మాత్రమే కాదు, విలాప వాక్యంలో 2వ అధ్యాయం 19వ వచనంలో కూడా వాక్యం ఏం సెలవిస్తుందంటే, నీవు లేచి రేయి మొదటి జామున మొర్రపెట్టుము, నీళ్లు కుమ్మరించున్నట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము, నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము, ప్రతి వీధి మొగను ఆకలిగొని వారు మూర్చిల్లుచున్నారు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే దేవుడు తన ప్రజలకు ఏం చెప్తున్నాడంటే, మీరు రేయి మొదటి జామున లేచి నీళ్లు కుమ్మరించినట్లు ఏం కుమ్మరించాలట, హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించాలని దేవుడు సెలవిస్తున్నాడు.
ఏ జాములో మొరపెట్టాలని ఇప్పుడు మన ధ్యానాంశం కాదు. మనం ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. అప్పుడు సందర్భాన్ని బట్టి, సమయాన్ని బట్టి ఆ ప్రవక్త ద్వారా దేవుడు అప్పుడు అట్లా మాట్లాడినాడు. కానీ ఇది మనకు ఎట్లా వర్తిస్తుంది అంటే, ఎల్లకాలం మన పిల్లల కోసం మనం ఎట్లా ప్రార్థన చేయాలట, హృదయం కుమ్మరించబడే ప్రార్థన. ఎప్పుడైనా ఈ కుమ్మరింపబడే ప్రార్థన మీరు చేసినారా? మీ పిల్లల కొరకు, మీ సంతానం కొరకు, మీ గర్భఫలం కొరకు, మీ కుటుంబం కొరకు హృదయం అంతా కుమ్మరించడం అంటే ఏమిటి? దుఃఖముతో, కన్నీళ్లతో, వేదనతో, లేకపోతే ఇంకా వేరే ఆలోచన లేకుండా హృదయం అంతా ఒకే దగ్గర స్థిరపరుచుకొని హృదయం అంతా కుమ్మరించి ప్రార్థించినారా? దేవుడు సూచిస్తున్నాడు, ఆజ్ఞాపిస్తున్నాడు, సెలవిస్తున్నాడు, చాలా రకాలుగా మాట్లాడుతున్నాడు. కుమ్మరించబడాలి మన హృదయము దేవుని సన్నిధిలో అని. ఇక్కడేమో ఏం చెప్తున్నాడంటే పిల్లల కొరకు కుమ్మరించాలి. అక్కడ హిజ్కియా రాజు దేని కొరకు తన హృదయం కుమ్మరిస్తున్నాడు, తన హృదయం తెరిచాడు, ఆ ఉత్తరం తెరిచాడు అని అంటే, వచ్చిన శ్రమ విషయంలో శత్రువు పంపిన ఉత్తరం తీసుకొని అక్కడ అతను ప్రార్థిస్తున్నాడు. మనం ఏం చేయాలంటే మనకు వచ్చే శ్రమలు మన పిల్లల కొరకు, కుటుంబం కొరకు, పరిచర్య కొరకు, ఇరుగు పొరుగు వారి కొరకు, మనకు అప్పగింపబడిన రిక్వెస్ట్ల కొరకు మనం ఎట్లా ప్రార్థన చేయాలట? హృదయాన్ని కుమ్మరించే ప్రార్థన. ఏదో మీది ప్రార్థన చేయాలి కాబట్టి చేయాలి అట్లా కాకుండా హృదయము కుమ్మరించే ప్రార్థనలు మనం చేసే వారంగా ఉందుముగాక. ఆమేన్. దేవుడు మన నుంచి ఏం కోరుతున్నాడు అంటే హృదయాన్ని కుమ్మరించినట్లు ప్రార్థన చేయమంటున్నాడు. నిజంగా ఇటువంటి అనుభవంలో ఒకవేళ ఇప్పటి వరకు మనం లేకపోతే ఈ హృదయము కుమ్మరింపబడే అనుభవంలో మనము కూడా వెళ్ళుదుముగాక. లోతైన ప్రార్థనలు, జవాబులు పొందే ప్రార్థనలు మనం కూడా చేసే వారంగా ఉందుముగాక. ఆమేన్. ఇక్కడ హిజ్కియా తనకి ఎదురైన శ్రమను బట్టి శత్రు పంపిన ఉత్తరాన్ని తీసుకుని వెళ్ళి దేవుని సన్నిధిలో పరిచి హృదయం కుమ్మరించి ప్రార్థిస్తున్నాడు. దేవుడు మన నుంచి కూడా అలాగే హృదయ కుమ్మరింపు ప్రార్థన కోరుతున్నాడు. కాబట్టి ఈరోజు నేర్చుకుందాం, ఆ విధంగా మనం కూడా చేద్దాం. మనం కూడా హృదయం అంతా కుమ్మరించి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే మనకు తప్పకుండా జవాబు దొరుకుతుంది. ఇంకా హిజ్కియా ఏం చేస్తున్నాడంటే దేవుడు నిజమైన వాడు, ఆయన మాత్రమే నిజమైన దేవుడు అని గుర్తిస్తున్నాడు. శత్రువు ఏమన్నాడంటే నేను ఆ దేశం వెళ్ళినాను, ఆ ప్రజల్ని ఓడించాను, ఈ దేశం వెళ్ళినాను, ఈ ప్రజల్ని ఓడించినాను, వాళ్ళు నన్ను ఏం చేయలేకపోయినారు, వీళ్ళు నన్ను ఏం చేయలేకపోయినారు, వాళ్ళ దేవతలు వాళ్ళని కాపాడలేదు, వీళ్ళ దేవతలు వీళ్ళని కాపాడలేదు, నీ మీదకి వస్తున్నాను, నువ్వు కూడా ఏం చేయలేవు, నీ దేవుడు కూడా నీకేం సహాయం చేయలేడు అని చెప్పేసి వేరే వారిని పోలుస్తూ, వేరే దేవతల్ని పోలుస్తూ నా యెహోవా దేవుని గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, హిజ్కియా గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. ఆ సమయంలో హిజ్కియా ఏమంటున్నాడంటే, దేవా వాళ్ళ దేవతలు వారికి సహాయం చేయలేదు కావచ్చు, వీళ్ళ దేవతలు వీరికి సహాయం చేయలేదు కావచ్చు, కానీ నువ్వు నాకు సహాయం చేసే దేవుడు, ఎందుకంటే నువ్వు జీవం గల దేవుడు. ఒకసారి చెప్తామా నోరారా? జీవం గల దేవుడు. హల్లెలూయా. మనం ఏ దేవుని కలిగి ఉన్నాం? జీవం గల దేవుని. అయితే ఆ దేశంలోని ప్రజలు పూజించే దేవతలు కర్రలు, రాళ్ళు, గడ్డి, కొయ్యకాలు ఇలాంటివే. కానీ దేవా నీవు మాత్రం జీవం గల దేవుడవు, నేను నిన్ను సేవిస్తున్నాను, నన్ను విడిపిస్తావని చెప్పేసి తన దేవుడు ఏమై ఉన్నాడో గుర్తెరిగినాడు హిజ్కియా. ఈరోజు మనకు శ్రమ వచ్చినప్పుడు, మన కష్టం వచ్చినప్పుడు మన దేవుడు ఏమై ఉన్నాడో మనకు గుర్తుకొస్తుందా? ఒకప్పుడు చనిపోవలసిన మమ్మల్ని బ్రతికించినాడు కదా, ఇప్పుడు కూడా బ్రతికించుటకు సమర్థుడు అని గుర్తుకొస్తుందా? అయ్యో నేను ఏమైపోతుందో, నా పరిస్థితి ఏమైపోతుందో, నా పరిచర్య ఏమైపోతుందో, మనకి ఇట్లా భయం అవుతుందా? మన దేవుడు ఏమై ఉన్నాడో మనకు గుర్తుకు వచ్చినట్లయితే మనం సమస్య పైన అవలీలగా విజయం పొందుకుంటాం. హిజ్కియా కూడా ఏం గుర్తిస్తున్నాడంటే నీవు నిజమైన దేవుడవు అని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతున్నాడు. మనం కూడా నిజమైన దేవుని మనం కలిగి ఉన్నాం కాబట్టి మన శ్రమలో మనం దాన్ని గుర్తెరిగి విజయాలు పొందుకునే వారంగా ఉందుముగాక. ఆమెన్. కొత్త నిబంధనలో మనం చూస్తే ఒక శిష్యుడు కూడా యేసయ్యను గుర్తెరిగినాడు కదా, ఆయన నిత్య జీవపు మాటలు గలవాడు అని చెప్పేసి గుర్తెరిగినాడు. అందరు గుర్తుపట్టలేకపోయినారు. కానీ ఒక సమయంలో యేసయ్య అడిగాడు, నేను ఎవరినని మీరు అనుకుంటున్నారు అన్నప్పుడు శిష్యులందరూ మౌనంగా ఉంటే పేతురు మాత్రం ఏమన్నాడంటే, నీవు నిత్య జీవపు మాటలు గలవాడవు, నీవు దేవుని పరిశుద్ధుడవు, నీవు మెస్సియము అని చెప్పేసి గుర్తుపట్టినాడు. నిజంగా దేవుని గుర్తించే అనుభవంలో మనం కూడా వెలుదుముగాక. యేసయ్య ఆ పేతురుతో ఏమంటున్నాడంటే, సీమోను బర్యోనా నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కానీ నరులు నీకు బయలుపరచలేదు అంటున్నాడు. నిజంగా మనం కూడా దేవుని గుర్తిస్తే ఏమైపోతామట? ధన్యులమైపోతామట. మన శ్రమలో మనకు దేవుడు జ్ఞాపకం వచ్చునుగాక. మనము మన శ్రమలో దేవుని శక్తిని గుర్తుపట్టే వారంగా మనం ఉందుముగాక. మన శ్రమలో, రోగంలో, ఇరుకులో, ఇబ్బందిలో, పోరాటంలో దేవుని గుర్తుపట్టి విజయం పొందుకొని విడుదల
విడుదల పొందుకొని ధన్యులముగా మనము మార్చబడదుముగాక. ఆమేన్. మనకు శ్రమ వచ్చినప్పుడు శత్రువు మన మీద ఏం దాడి చేస్తాడు తెలుసా? మన దేవుడు ఏమై ఉన్నాడో గుర్తుకు రాకుండా మన పైన దాడి చేస్తాడు. జ్ఞాపక శక్తి లోపంతో, మతిహీనతతో మనల్ని వాడు బలహీనపరిచి ఏం చేస్తాడంటే, మన దేవుడు ఏమై ఉన్నాడో గుర్తుకు రాకుండా మనల్ని బలహీనపరిస్తే మనం ఏం చేస్తాం? నా దేవుడు ఇంత శక్తిమంతుడు, ఆయన ఏమైనా చేయగలడు అని మనం ఆలోచించకుండా మనం సమస్యను చూసి భయపడుకుంటూ కూర్చుంటాం. అలాంటి బలహీనతలు ఒకవేళ ఇప్పుడు మనలో ఉంటే యేసు నామంలో అవన్నీ తొలగిపోవును గాక. మన దేవుడు ఎంత శక్తిమంతుడో, ఏమై ఉన్నాడో, ఇంతకుముందు మన కొరకు ఏమేం కార్యములు చేసినాడో, ఇప్పుడు కూడా ఏ విధంగా చెయ్యగలడో దాన్ని గుర్తించి ఆలోచించి ధైర్యం తెచ్చుకొని మనము ధన్యులం అవుదుముగాక. ఆమెన్. ఇక్కడ హిజ్కియా ఏం చేస్తున్నాడంటే, తన దేవుడు ఎంత గొప్పవాడో జ్ఞాపకం చేసుకుంటున్నాడు. తన దేవుడు నిజమైన దేవుడు అని జ్ఞాపకం చేసుకుంటున్నాడు, బలం తెచ్చుకుంటున్నాడు. ఇంకా ఏం చేస్తున్నాడంటే హిజ్కియా ఇక దేవుని సన్నిధిలో నుంచి బయటికి రాకుండా మందిరంలో ఉండి ఆ విధంగా ప్రార్థనలు చేస్తున్నప్పుడు దేవుడు స్పందించడం మొదలుపెట్టినాడు. హల్లెలూయా. మనము దివారాత్రము ప్రార్థించే వారమైతే, దివారాత్రం మొరపెట్టే వారమైతే మన ప్రార్థన తప్పకుండా దేవుడు వినే దేవుడు. ఆయన అన్నాడు కదా, అన్యాయసుడైన న్యాయాధిపతి దగ్గరికి ఒక పేద విధవరాలు వెళ్ళి, అయ్యా నాకును నా ప్రతివాదికి న్యాయం తీర్చు, న్యాయం తీర్చు, న్యాయం తీర్చు అని రాత్రింపగలు ఆయన పొద్దున్న లేవకముందే పోయి వాళ్ళ ఇంటి ముందు ఉంటుంది కావచ్చు, ఆయన పడుకునేదాకా ఆయన వెంబడి వాళ్ళ ఇంటి చుట్టూ తిరుగుతుంది కావచ్చు, రోజు ఆయన ఏదో ఒక రకంగా ఆమెను వెళ్ళగొడతా ఉంటే, ఆమె పని చేయకుండా ఉంటే, అయ్యా నా పని చేయవా, అయ్యా నాకు న్యాయం తీర్చేవా, అయ్యా 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 అని చేతులు చాపి ఆ పేద విధవరాలు ఆయన వెంబడి తిరుగుతూ ఉంటాయి. అనుకున్నాడట, నేను దేవునికి భయపడను, మనుషులకు భయపడను, ఎవరిని లెక్క చేయను, కానీ ఈ పేద విధవరాలు నన్ను బాగా తొందర పెడుతుంది కాబట్టి ఈ తొందర నాకు కలగకుండానట్లు ఆమెకి ఏదో ఒక రకంగా నేను న్యాయం తీరుస్తాను అనుకున్నాడట. ఒక పేద విధవరాల విషయంలో అన్యాయసుడే అట్లా కనికర పడితే, అతనే సహాయం చేయాలి అని అనుకోగలిగితే, మరి దివారాత్రము ఆయన పాదాల దగ్గర కనిపెట్టుకొని మనం ఉంటే ఆయన ఎందుకు న్యాయం తీర్చడు? త్వరగా న్యాయం తీరుస్తాడు అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దివారాత్రం మనం మొరపెడితే ఆయనకు వినబడుతుంది, ఆయన మనకు స్పందిస్తాడు. ఇక్కడ కూడా హిజ్కియా విషయంలో దేవుడు స్పందించడం మొదలుపెట్టినాడు. దేవుడు మన విషయంలో కూడా స్పందించడం మొదలుపెట్టునుగాక. దేవుడు మనల్ని పట్టించుకోవడం మొదలుపెట్టునుగాక. మన విషయంలో కార్యం మొదలు పెట్టునుగాక, దాన్ని జరిగించి ముగించునుగాక. ఆమేన్. దేవుడు వింటున్నాడట. ఏం వింటున్నాడట? రబ్షాకే రంకెలు నాకు వినబడ్డాయి అంటున్నాడు. దేవునికి స్తుతి కలుగును గాక. ఏం వింటాడట? మనుషులు మన మీద అరచే అరుపులు దేవుడు వింటాడు. వాటిని ఏమంటున్నాడంటే, రబ్షాకే రంకెలు నేను విన్నా అన్నాడు. దేవుడు చూడండి, ఆయన కోపం వచ్చింది. తన పిల్లల విషయంలో శత్రువు రంకెలేస్తున్నాడు, అరుస్తూ ఉంటే, నువ్వు రంకెలేస్తున్నావు కదా నా పిల్లల మీద, నేను వింటన్నా అని అన్నాడు దేవుడు. మన విషయంలో ఎక్కడెక్కడ అపవాది అరుస్తున్నాడో, రంకెలేస్తున్నాడో, అవన్నీ దేవుడు వినుగాక, మన విషయంలో జోక్యం చేసుకొనుగాక. ఆమె. శత్రువుతో ఏమన్నాడో తెలుసా దేవుడు? ఇవి కొన్ని విషయాలు మనం ధ్యానం చేసి ముగించుకుందాం. దేవుడు హిజ్కియా ప్రార్థన విని రోషంతో లేచి శత్రువుతో ఏం మాట్లాడుతున్నాడో ఒక 3 విషయాలు మనం తెలుసుకుందాం. ఏమంటున్నాడు శత్రువుతో అంటే, నా గాలము నీ ముక్కునకు తగిలించేదను, నా కళ్ళెము నీ నోటిలో పెట్టి నిన్ను మళ్ళించేదను, నీవు వచ్చిన మార్గంనే నిన్ను మళ్ళించేదను. శత్రువ, నా పిల్లల మీద నువ్వు లేస్తున్నావు కదా, నీ ముక్కుకు నా గాలం తగిలిస్తా అంటున్నాడు. గాలం మనం చూస్తే, గాలం ఎందుకు వేయబడుతుంది? ఒక చేపకు గాలం ఎందుకు వేయబడుతుంది కదా? దాన్ని పట్టుకోవడానికి, దాన్ని పూర్తిగా మనం లోపరుచుకోవడానికి, దాన్ని నశింపజేయడానికి, లేకపోతే మన భాషలో అయితే ఆ చేపలు మనం పట్టుకొని తినడానికి, వాడుకోవడానికి, మనకు ఆహారంగా దాన్ని పట్టుకోవడం కోసమే గాలం వేస్తాం కదా. ఇక్కడ దేవుడు శత్రువు ముక్కు గాలం వేసి శత్రువును పట్టుకొని నశింపజేస్తాను అంటున్నాడు. ఒక గాలం వేసి ఒక చేపను బయటికి తీసిన తర్వాత అది మళ్ళీ బ్రతుకుతుందా? బ్రతకదు కదా. అయితే ఆ విధంగానే శత్రు విషయంలో దేవుడు ఏం చేస్తాడటంటే, ముక్కుకు గాలం తగిలిచ్చి వాడిని పట్టుకొని వాడిని నశింపజేస్తాడట మన విషయంలో. నిజంగా ఈ మాట మన జీవితంలో నెరవేర్పులోకి వచ్చునుగాక. ఆమెన్. ఇంకా నా కళ్ళెము నీ నోటిలో పెట్టి నిన్ను మళ్ళించేదను. కళ్ళెము దేనికి పెడతారు అని అంటే, మనం చూస్తాం చాలా పశువులకు పెడుతూ ఉంటారు. కళ్ళెం పెట్టి వాటిని ఏం చేస్తారంటే మళ్ళిస్తారు. వాటితో పాటు ఒక ఎద్దులు ఉన్నాయి అనుకోండి, వాటికి బండి కట్టి వాటిని తోలుకొని వెళ్ళాలన్నా, లేకపోతే వాటితో పాటు దుక్కి దున్నాలన్నా, పొలం దున్నాలన్నా, ఇట్లాంటి పనులు ఏం చేయాలన్నా అవి మనుషుల మాట, యజమానుల మాట వినాలంటే వారు ఏం చేస్తారంటే ముక్కుకి ఏం చేస్తారు, వాటికి కళ్ళెం పెడతారు. ఇంకా గుర్రానికి కళ్ళెం పెడతారు. ఇట్లా కొన్ని జంతువులకి కళ్ళెం అనేది పెట్టి వాటిని మళ్ళించడానికి
తిప్పడానికి అట్లాగా చేస్తారన్నమాట. అయితే శత్రు విషయంలో దేవుడు కూడా ఏం చేస్తాడట మన కోసం అంటే, వాని కళ్ళెం పెట్టి వాడిని ఎటు మళ్ళించాలో అటు మళ్ళిస్తాడట. శత్రువును దేవుడు మన యొద్ద నుంచి మళ్ళించును గాక. మన శత్రువు కళ్ళెము చేత వాడు దేవుని చేత తిప్పబడును గాక. మన యొద్ద నుండి వాడు పారిపోవును గాక. ఎట్లా పారిపోవాలట? వచ్చిన మార్గనేగా వెనక తిరిగి చూడకుండా వెళ్ళిపోవాలి. శత్రువా, నువ్వు నా పిల్లల్ని బాధ పెడుతున్నావు కదా, నేను నిన్ను ఇట్లా తరిమి కొడతా అని చెప్పేసి 3 విషయాలు శత్రుతో మాట్లాడినాడు. ఆ తర్వాత శత్రుతో మాట్లాడింది 3 మాటలే, కానీ హిజ్కియాకి ఇచ్చినవి ఎన్ని వాగ్దానాలు తెలుసా? నేను లెక్క పెడితే నాకు 12 దొరికినాయి. ఇంకా మనం ఆలోచన చేసుకుంటూ వెళ్తే ఇంకా అక్కడ ఎన్ని వాగ్దానాలు ఉన్నాయో. దేవుని వాగ్దానాలు కోకొల్లలు. వాక్యం ఏం సెలవిస్తుంది? ఆయన వాగ్దానాలట అమూల్యమైన వాగ్దానాలు అత్యధికంగా ఉన్నాయట. కొన్నేనా, ఒక్కొక్కటేనా కాదు, పరిస్థితికి తగిన విధంగా ఎన్నో వాగ్దానాలు ఇస్తాడు దేవుడు మనకు కదా. ఇక్కడ హిజ్కియా విషయంలో కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే ఎన్నో వాగ్దానాలు ఇచ్చినాడు. నువ్వు భయపడకు హిజ్కియా, నేనున్న హిజ్కియా. మనం చూద్దాం వాగ్దానాలు ఏమిటో చూసి మనం ముగించుకుందాం. హిజ్కియాతో దేవుడు మాట్లాడుతున్న వాగ్దానాలు ఇవి. నీవు వినిన మాటలకు భయపడవద్దు. హల్లెలూయా. దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఇప్పటిదాకా నువ్వేమిన్నావో కదా, ఏమేమో న్యూస్లు వినిపిస్తున్నాయి కదా సమాజంలో, నీ జీవితంలో నీకు ఎన్నో న్యూస్లు వినిపిస్తున్నాయి కదా. నువ్వు మొదలుపెట్టిన పని ఇక ఫుల్ఫిల్ కాదులే, ఇక నీతోనేం కాదులే, నీకేం చేత కాదులే, నీకేం రాదులే, నీతోనేం కాదులే కదా. ఇన్ని మాటలు వినిపిస్తుంటే మనం ఏమనుకుంటాం? అమ్మో, నా భవిష్యత్తు ఏమైపోతుందో, నేను మొదలుపెట్టిన పని ఏమైపోతుందో, నా పరిచర్య ఏమైపోతుందో, నా చదువు ఏమైపోతుందో, ఉద్యోగం ఏమైపోతుందో, కుటుంబ జీవితం ఏమైపోతుందో అని చెప్పేసి మనం భయపడుతున్న పరిస్థితులు ఉంటాయి కదా. వాటి విషయంలో దేవుడు అంటున్నాడు, నీవు వినిన మాటలకు భయపడవద్దు. హల్లెలూయా. ఈరోజు మన కలుగుతున్న ఈ భయాలన్నిటిపైన యేసు నామములో మనకు విజయము కలుగును గాక. ఆమేన్. హిజ్కియాతో దేవుడు చెప్తున్నాడు, నువ్వు విన్న వాటికి భయపడకని చెప్తున్నాడు. తర్వాత అతనిలో ఒక ఆత్మ నేను పుట్టింతును. ఏం ఆత్మ అంటే వదంతులు మాట్లాడే ఆత్మ. ఆ వదంతులు వినే శత్రువు ఏమైపోతాడు? వెళ్ళిపోతాడు. వానికి కొన్ని వదంతులు వినిపిస్తాయి. ఈ భూమి మీద మనం కూడా కొన్ని పుకార్లు వింటూ ఉంటాం కదా. పుకార్లు లేపి మనుషుల సాక్ష్యాలను చెడగొట్టే వాళ్ళు చాలామంది ఉంటారు. పాపం కొంతమంది నీతిమంతులు న్యాయంగా బ్రతుకుతారు, కానీ వాళ్ళు చెయ్యని వదంతులు, వారు చెయ్యని పుకార్లు వాళ్ళ మీద లేపి సాక్ష్యం చెడగొట్టే వారు చాలామంది ఉంటారు. ఈరోజు మన మీద ఏ వదంతి లేచిందో, మన మీద ఏ పుకార్ లేచిందో, మన మీద ఏ చెడ్డ సాక్ష్యం లేచిందో దేవుడు అంటున్నాడు, యేసు నామములో అవన్నీ తొలగిపోతాయి. శత్రువు మీదికి ఆత్మను పంపిస్తాను. ఏమాత్మ? వదంతి. ఏమాత్మ? పుకార్ లేపే ఆత్మ. వాని మీదకి పంపించి ఆ పుకార్లతోని, ఆ వదంతులతోని వాడే భయపడి మన నుంచి పారిపోతాడని చెప్పేసి దేవుడు సెలవిస్తున్నాడు. ఇంకొకటి ఏం చెప్తున్నాడంటే, అతని దేశమందు ఖడ్గము చేత అతన్ని కూలజేస్తాను అంటున్నాడు. శత్రువు మన మీదకి ఏ ఖడ్గం పట్టుకొని వచ్చినాడో అదే ఖడ్గం వాని నశింపజేయునుగాక. శత్రువు మన మీదకి ఏ వదంతి పట్టుకొని వచ్చినాడో అదే వాని నశింపజేయునుగాక. శత్రువు మన మీదకి ఏ రోగం పట్టుకొని వచ్చినాడో అదే రోగం వాని నశింపజేయునుగాక. శత్రువు మన మీదకి ఏ అగ్ని బాణం విసిరినాడో అదే వాణ్ణి నశింపజేయునుగాక. మన మీదకి ఏ యుద్ధ ఆయుధం పట్టుకొని వచ్చినాడో అదే వాణ్ణి నశింపజేయునుగాక. ఆమేన్. హిజ్కియాకు చెప్తున్నాడు, శత్రు నీ మీదకి ఏ ఆయుధం పట్టుకొని వచ్చినాడో అదే ఆయుధంతో వాని దేశంలో, వాని ఇంట్లో, వాని ఊర్లో, వాని కుటుంబంలో నుంచి వానికి వ్యతిరేకత లేపి వాడిని నశింపజేస్తానని చెప్పేసి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఆ తర్వాత ఇక హిజ్కియాకు చెప్తున్నాడు, దానంతటా అదే పండు ధాన్యం మీకు ఇస్తాను. రెండో సంవత్సరం కూడా మీరు తృప్తిగా తింటారు. 3వ సంవత్సరంలో కూడా తృప్తిగా తింటారు. మీరు ఏ విత్తనాలు వేసుకుంటారో దాని ప్రతిఫలాన్ని 100 అనుభవిస్తారు అని చెప్పేసి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఈ వాగ్దానం మనం కూడా ఈరోజు స్వతంత్రించుకుందాము గాక. ఏ విత్తనాలు వేస్తున్నామో, ఏ కష్టం చేస్తున్నామో మనం 100 ప్రతిఫలాలు చూసే వారంగా ఉందుము గాక. సంవత్సరాల తరబడి మనకు సంబంధించిన ఏ పంట శత్రు ఎత్తుకొని వెళ్ళిపోయినాడో యేసు నామములో 7 వంతులుగా తిరిగి మనందరము పొందుకుందుము గాక యేసు నామములో. ఆమేన్. హిజ్కియాకి ఇచ్చిన ఈ వాగ్దానం మనం కూడా స్వతంత్రించుకుందుము గాక. ఆమేన్. ఇంకొక అద్భుతమైన మాట ఏమంటున్నాడంటే, మీరు కిందికి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలిస్తారంటున్నాడు. హల్లెలూయా. ఈ మాట నాకు చాలా ఇష్టం అనిపిస్తుంది. ఎన్నిసార్లు బైబిల్ చదివినా ఈ మాటకు నేను తప్పకుండా అండర్లైన్ చేసుకొని దాన్ని బట్టి సంతోషిస్తా. ఏమాట? క్రిందికి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించడం అంటే
ఖర్జూర చెట్టు గురించి ఎన్నోసార్లు మనం విన్నాం, నేను మళ్ళీ చెప్తున్నాను వినండి. ఖర్జూర చెట్టు అంటే విత్తనం పడగానే ఫస్ట్ పైకి పిలక మొలక ఏం రాదు, కానీ కింద ఏమొస్తుందట అంటే వేర్లు తన్నుతుందట. వేర్లు అది జడల్లాగా అల్లుకుంటూ చాలా దూరం వరకు లోపల వెళ్ళిపోయి ఆ తర్వాత అది స్ట్రాంగ్ అయిన తర్వాత పైనకి మెల్లగా మొలక స్టార్ట్ అవుతుంది. ఎంత పెద్ద తుఫాన్ వచ్చినా, ఎంత పెద్ద వర్షం వచ్చినా, ఎంత పెద్ద వరదలు వచ్చినా అది అంత తొందరగా ఖర్జూర చెట్టు కింద పడదు. అలాగే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఫస్ట్ నీ మొలక బాగొస్తుంది, నువ్వు ఫుల్ ఫలిస్తామని ఫస్ట్ అది చెప్తలేడు దేవుడు. కానీ ఏం చేస్తామట, మనం క్రిందికి వేరు తన్నుతామట. యేసు నామములో ఇది మనం స్వతంత్రించుకుందుము గాక. ఆమేన్. మన ఫలింపు పైనకి కనబడదు ఫస్ట్, కానీ అది ఎక్కడ ఉంటుందంటే మన ఫలింపు లోపల 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 వేలు తన్నుతా ఉంటుంది. యేసు నామములో ఇది జరుగును గాక. ఆమేన్. మన ఫలింపు ఎట్లా ఉంటుందట, కిందికి వేరు తన్నుతా ఉంటుంది. కిందికి వేరు తన్నితే మనుషులకు కనిపించదు, అపవాది కనిపించదు, వెక్కిరిస్తూ ఉంటారు, ఎగతాళి చేస్తూ ఉంటారు. ఏది నీ పరిచర్య, ఏది నీ పని, ఏది నీ ప్రతిఫలం, ఏది నీ చదువు, ఏది నీ ఉద్యోగం, ఏది నీ ఆర్థిక స్థితి పైనకి ఎవరికి కనిపించదు కాబట్టి ఎగతాళి చేస్తూ ఉంటారు. కానీ లోపల ఏమైతుంది, వేలు తన్నుతుంది. యేసు నామములో మన పరిచర్య అలా ఉండునుగాక. యేసు నామములో మన ఆర్థిక స్థితి అలా ఉండునుగాక. యేసు నామములో మన ఆత్మీయ స్థితి అలా ఉండునుగాక. ఆమెన్. ఈరోజు దేవుడు అంటున్నాడు, మీరు కిందికి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలిస్తారట. హల్లెలూయా. దేవుడు ఆ విధంగా హిజ్కియాకి వాగ్దానం చేస్తున్నాడు. ఇంకా నెక్స్ట్ ఏమంటున్నాడంటే, ఏ శత్రువు నీ పట్టణంలోకి రాడు. ఆమెన్ చెప్పదామా? ఏ శత్రువు మన గదికి రాకుండును గాక, ఏ శత్రువు మన గుడారం సమీపించకుండును గాక, ఏ శత్రువు మన శరీరాన్ని మన ప్రాణాత్మ దేహాన్ని ఎక్కడా సమీపించకుండును గాక, మనదంటూ ఏదుందో దేన్ని శత్రువు ముట్టుకొనకుండును గాక. ఆమెన్. దేవుడు చెప్తున్నాడు, శత్రువు నీ పట్టణంలోనికి రాడు, శత్రువు నీ పరిచర్యలోనికి రాడు, శత్రువు నీ శరీరంలోనికి రాడు, శత్రువు నీ ఆత్మీయ స్థితిలోనికి రాడు, శత్రువు నీ ఆర్థిక స్థితిలోనికి రాడు. హిజ్కియాకు ఈ వాగ్దానం దేవుడు చేస్తూ అతన్ని బలపరుస్తున్నాడు. ఎందుకు అంటే దివారాత్రం మొరపెడుతున్నాడు. దేవుడు వినకుండా ఉంటాడా? దేవుడు పట్టించుకోకుండా ఉంటాడా? ఫస్ట్ పట్టించుకోనట్టు కనిపించిన వెనక దేవుడు మన కొరకు ఎంత పెద్ద వ్యూహం రచిస్తున్నాడంటే అది ముందు కనిపించదు, కానీ తర్వాత దాని ప్రతిఫలం చూస్తున్నప్పుడు దిమ్మ తిరిగిపోవాలి. మన భాషలో చెప్పాలంటే కదా, మన భాషలో చెప్పాలంటే మనకు ఇక బ్లాక్ అయిపోవాలి. మనకు ముందు కనిపించదు, కానీ వెనుక అంత అద్భుతమైన సృష్టిని, అద్భుతమైన ప్రణాళికను దేవుడు సిద్ధం చేస్తున్నాడు. అట్లాగా మన మీదికి ఏ శత్రువు రాడు అని చెప్పేసి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఒక్క బాణం కూడా నీ మీద ప్రయోగించాడు. రబ్షాకి ఎన్ని రంకలేసిండు కదా, నీ దేవుడు ఏం చేస్తాడు, నువ్వేం చేస్తావు, నీ సైన్యం ఏం చేస్తుంది, నిన్నెవరు కాపాడతారు అని చెప్పేసి ఇన్ని మాటలు అన్నాడు కదా. వాడు రాడు, వాడు ఒక్క బాణం కూడా మీద ప్రయోగించాడు. ఇప్పటి వరకు మన మీద ఎన్ని బాణాలు ప్రయోగించబడ్డాయో యేసు నామములో అవన్నీ తుత్తునేలైపోవును గాక, అవన్నీ ఆర్పివేయబడును గాక, అవన్నీ విరిగిపోవును గాక, ఒక్క బాణం కూడా మనకు హాని చెయ్యకుండును గాక. ఆమెన్. ఇంకా అంటున్నాడు, ఒక్క కేడెం కూడా నీకు కనపరచాడు. యుద్ధం చేసేటప్పుడు కేడెంలు పట్టుకొని ఇట్లా వాళ్ళు సేఫ్టీ కొరకు ఒకటి పట్టుకొని వస్తారు కదా ముందు, ఒక్కడు పట్టుకొని రాడు నీ మీదికి. శత్రువుకు సంబంధించిన ఏ ఆయుధం కూడా నీ విషయంలో వర్ధిల్లదు అని చెప్పేసి దేవుడు హిజ్కియాకు చెప్తున్నాడు. ఈ వాగ్దానం మనం కూడా స్వతంత్రించుకుందుముగాక. ఆమేన్. ఇంకా శత్రువు అట ముట్టడి దిబ్బ కట్టడు. మన చుట్టూ మనం విస్తరించకుండా, మనం ఫలించకుండా, ఏ ప్రాంతాన్ని ప్రభు కొరకు సంపాదించుకోకుండా, మనం ప్రభు కొరకు ఏ రకంగా వర్ధిల్లకుండా ఎక్కడెక్కడ ముట్టడి దిబ్బలు మన చుట్టూ కట్టబడ్డాయో ఇవన్నీ యేసు నామములో వ్యర్థపరచబడును గాక, కూల్చబడును గాక, కాల్చబడును గాక. ప్రతి శత్రువు కట్టినటువంటి ముట్టడి దిబ్బలన్నీ తొలగిపోయి మనం ఫలించుదుము గాక, విస్తరించుదుము గాక, అభివృద్ధి చెందుదుము గాక. ఆమెన్. ఇంకా దేవుడు హిజ్కియాకి ఏం చెప్తున్నాడంటే, శత్రువు రాడు, బాణం ప్రయోగించాడు, ముట్టడి దిబ్బ కట్టడని చెప్పేసి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అది అంత మాత్రమే కాదు, ఈ పట్టణాన్ని కూడా కాపాడుతాను అంటున్నాడు, ఈ పట్టణాన్ని రక్షిస్తానంటున్నాడు. హిజ్కియాను బట్టి ఆ పట్టణాన్ని దేవుడు కాపాడుతానని వాగ్దానం చేస్తున్నాడు. ఈరోజు మనల్ని బట్టి మన పట్టణాన్ని దేవుడు కాపాడునుగాక, మనల్ని బట్టి మన కుటుంబాన్ని దేవుడు కాపాడునుగాక, మనల్ని బట్టి మన బంధువులను దేవుడు కాపాడునుగాక, మనల్ని బట్టి మన ఊరును, మన దేశాన్ని, సమస్తాన్ని దేవుడు కాపాడునుగాక. ఆమెన్. అనేక మందికి దీవెనకరంగా మనము నిలబడుదుముగాక. ఆమెన్.
ఇక ఇవన్నీ వాగ్దానాలు చేసినాడు దేవుడు, కార్యం మొదలుపెట్టినాడు. ఒక్క దూతను పంపిస్తే ఆ దూత వచ్చి శత్రువుల మధ్యలోకి వెళ్ళి ఒకటే రాత్రిలో 185,000 మందిని మొత్తితే తెల్లారిసరికి చచ్చి పడి కలేబరాలై ఉన్నారు. ఇక దేవుని ప్రజలు వెళ్ళి చూసి ఆశ్చర్యపడ్డారు. విజయము వారి సొంతం అయిపోయింది. అలాగా మన చేతికి ఏ మట్టంటకుండా, మన చేతికి ఏ కష్టం కలగకుండా, మనం ఏ బాధ పడకుండానే మనకు విజయాన్ని దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. ఈరోజు మనం నేర్చుకుంటున్న వాక్యం ఏమిటి అంటే, దేవుడు తన ప్రజల ప్రార్థన ఆలకించి రోషముతో పనిచేసే దేవుడు. హిజ్కియాతో చెప్తున్నాడు, ఆసక్తితోనే నీ కార్యం నెరవేరుస్తానన్నాడు. ఆసక్తితో నెరవేర్చి చూపించినాడు. మన విషయంలో ఈ వాగ్దానంలో మనం స్వతంత్రించుకుంటుండగానే మన జీవితంలో ఇవన్నీ నెరవేర్పులోకి వచ్చునుగాక. దేవుని ఆసక్తి దాన్ని నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాక్య భాగం విన్న మనందరం ధైర్యం తెచ్చుకొని దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ చిన్న మాట ప్రార్థన చేసుకొని మనం ఆరాధనలోకి వెళదాం. దేవుడు ఎంత గొప్ప దేవుడు, ఎంత ప్రేమిస్తున్నాడు కదా, ఎంత గొప్ప మాటలు మాట్లాడినాడు కదా. దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఇప్పటిదాకా కూడా ఆయన కాపాడినాడు కాబట్టి మనం బ్రతికినాం. ఆయన కాపాడినాడు కాబట్టి శత్రువు ఓడిపోయినాడు. కాపాడినాడు కాబట్టి విజయం చూసినాం. ఆయన జోక్యం చేసుకున్నాడు కాబట్టి మనకింత గొప్ప విజయం. కాబట్టి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఎక్కడెక్కడ నమ్మలేకపోయినామో, విశ్వసించలేకపోయినామో, అవిశ్వాసంతో ఉన్నామో అన్నింటి కొరకు క్షమాపణ అడిగి దేవునికి స్తుతులు చెల్లించి మనం ఆరాధన కొరకు సిద్ధపడదాం.